వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్ నిఫ్టీ ఆప్షన్ టూల్కి అందరికీ స్వాగతం. ఓకే, ఈరోజు మనం ఏఓసి క్యాలిక్యులేటర్ టూల్ యూజ్ చేసి నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఓకేనా, మార్కెట్ యొక్క టైమింగ్ ఏంటి మనం 9:30కి చూడాలి కదా, 9:30కి వచ్చి మనం చూద్దాం. ఓకే, 9:30కి పొజిషన్ ఏంటి, మార్కెట్ ఎట్లా ఉంది చూద్దాం. 9:30 ఒక సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, ఏమైనా షిఫ్టింగ్స్ కనిపిస్తున్నాయి. మ్యాజికల్ షిఫ్టింగ్స్ వచ్చి 24,750 నుంచి 24,800కి ఒక బుల్లిష్ షిఫ్టింగ్ కనిపిస్తుంది. ఇది 9:20 తర్వాత జరిగింది కాబట్టి మనం కన్సిడర్ చేస్తాం. బట్ రెసిస్టెన్స్ సైడ్ ఏం షిఫ్టింగ్ చేయట్లేదు. రెసిస్టెన్స్ మనకి 24,800 దగ్గర ఉంది. ఓవరాల్ మార్కెట్ ఏముంది, మనకి 60% బుల్లిష్నెస్ కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఈరోజు ఎక్స్పైరీ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రైట్, ఓకే. మార్కెట్ 24,800 ఎక్కడ రెసిస్టెన్స్ లో ఉంది. మార్కెట్ ముందు క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం. మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక బెరిష్ మూవ్ లాగా వచ్చేసి ఓకే, మళ్ళీ టాప్ వచ్చింది. ఓకే, 9:30 మూవ్లో ఎక్కడ ఉంది, 24,800 యొక్క రెసిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి మనం పుట్ తీసుకునే ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్గా. ఎందుకు అంటే మార్కెట్ యొక్క షిఫ్టింగ్ అనేది ఎప్పుడు జరిగింది, 9:22కి జరిగింది. జస్ట్ జరిగి మనకు ఒక 7-8 మినిట్స్ అవుతుంది. మార్కెట్ మేబీ ఈ ప్రెజర్లో 850 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం 800 వరకే ఉంది. చూద్దాం అసలు యాక్చువల్గా. పైన కూడా మనకి ఇక్కడ 72, ఇది వీక్నెస్ రాలేదు కానీ 72% వాల్యూ ఉంది. రైట్, ఇక్కడ నుంచి కాకుండా ఇంకొంచెం పైన టాప్ దొరికితే కానీ, లేకపోతే మనం బాటమ్ నుంచి మనం సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, 800 యొక్క 850 యొక్క సపోర్ట్లో ఉంది. రైట్, 850 సపోర్టే కదా, 850 సపోర్ట్లో ఉంది. ఏ టైంలో మనకి పైన పైన దొరికితే మనకి కాల్ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో చూద్దాం ఒకసారి. 9:45 చేయండి అసలు యాక్చువల్ 9:45 సిచ్యువేషన్ ఉంది. 9:45 సిచ్యువేషన్ కూడా రెసిస్టెన్స్ కూడా మనకి 850 షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకే, 850కి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఓకే, 9:38లా అంటే మార్కెట్ యొక్క ప్రెజర్ ఎక్కడ ఉంది, 850 నుంచి ఈవెన్ 900 వరకు కూడా ఉంది. ఓకే, మనకు అప్పుడు ఏంటి 800 యొక్క బాటం కానీ 850 యొక్క బాటం కానీ, ఇప్పుడు 850 బాటంలో ఉంది మార్కెట్ వచ్చి ఈ టైంలో. ఈ టైంలో మనం ఏమైనా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చి. ఓకే, ఎందుకంటే మార్కెట్ యొక్క ప్రెజర్ ఏమవుతుంది, బుల్లిష్నెస్ ఉంది కాబట్టి 9:48కి. 9:48 సిచ్యువేషన్ ఏంటి మనకి, 9:48 సిచ్యువేషన్లో 850 నుంచి 900 కూడా మార్కెట్ పోవడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ 850లో ఉంది. ఓకే, ఓన్లీ వాల్యూమ్ వచ్చి మనకి వాల్యూమ్ వచ్చి 800లో ఉంది. వాల్యూమ్ ఒకటే హోల్డ్ చేస్తుంది. వాల్యూమ్ పై షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా చూద్దాం ఒకసారి. ఇక్కడ వాల్యూమ్ కూడా షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ స్లోగా ఉంది. ఓకే, అటువంటిప్పుడు 850 సపోర్ట్ నుంచి ఇక్కడ మన క్యాండిల్ ఇట్లా ఆగితే మాత్రం ఇక్కడ క్యాండిల్ ఇట్లా ఆగితే మాత్రం సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మనం ఎస్ఎల్ స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తూనే మనం కాల్ అయినా పుట్ అయినా ఎంటర్ తీసుకోవాలి. క్యాండిల్ కింద క్లోజ్ అయింది, కొంచెం వెయిట్ చేయడం. ఓకే, క్యాండిల్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ పైన లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ రన్నింగ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు మార్కెట్ యొక్క బుల్లిష్నెస్ ఉంది. 850 సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకుంటున్నాం. ఏ టైంలో ఇది వచ్చి మనకి 9:57కి 9:57. ఓకే, మార్కెట్ రెసిస్టెన్స్ అన్నది ఈవెన్ వాల్యూమ్ కూడా చూడండి 850 వరకు 91%, ఆల్రెడీ 91% అయింది. కానీ 850కి వెళ్తే అప్పుడు మనం 850 టాప్ కానీ 900 టాప్ నుంచి కానీ మాత్రమే ఫుడ్ గురించి ఆలోచించాలి. సపోజ్ ఒకళ్ళు 800 సపోర్ట్లో దొరికితే ఇక్కడనే ఒకళ్ళు దొరికితే మనకు కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కాల్ ఆపర్చునిటీ ఉంది. బట్ ఏంటంటే వాల్యూమ్ కొంచెం స్లోగా పైకి షిఫ్ట్ అవుతుంది. అయినా బుల్లిష్ ప్రెజర్ ఉంది కాబట్టి మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయండి. ఒక సపోజ్ ఇక్కడ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే మాత్రం మీ ఈ ప్రాఫిట్ని ట్రైల్ చేయండి. ఎందుకంటే 50% ఆల్రెడీ మార్కెట్ వచ్చింది. ఓకే, ఇక్కడ లాస్లో మాత్రం బుక్ చేయకూడదు. ఓకే, మళ్ళీ సేమ్ లెవెల్లో ఉంది. అంటే మనం ఇక్కడ ఎవరైనా బుక్ చేయకపోతే ఈ ట్రేడ్ని కంటిన్యూ చేసా లేకపోతే చూద్దాం మనం. ఇప్పుడు మార్కెట్ యొక్క రేంజ్ ఏం కనిపిస్తుంది మనకు, 850 అనేది మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 900 కూడా షిఫ్ట్ అవడానికి కనిపిస్తుంది. 900 యొక్క ఓహెచ్ 98% ఉంది పైన. వాల్యూమ్ వచ్చి మొత్తం కంప్లీట్గా మనకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రేంజ్ ఏంటి మనకు, 800 సపోర్ట్లో దొరికినా 850 రెసిస్టెన్స్లో దొరికినా, లేకపోతే ఒకవేళ పైకి షిఫ్ట్ అవుతే 900 రెసిస్టెన్స్ దొరికితే ఇప్పుడు తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. మనకు కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ, అల్టిమేట్ సేఫ్ కాల్ వచ్చి మనకు ఇది 800 వచ్చి సేఫ్ కాల్ అవుతుంది, కొంచెం రిస్కీ కాల్ అవుతుంది. ఓకే, మనం అదే కాల్లో ఉంటే కంటిన్యూ చేయండి. ఎందుకంటే క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి కొంచెం స్టాప్ లైన్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ట్రైల్ చేయండి. అదర్వైజ్ ఒకవేళ 50% పైన ఎవరైనా వస్తే బుక్ చేసుకున్నా ఇంకా మంచిది. అదే ఎక్కువ బెటర్ మీరు స్టాప్ లాస్ ట్రేడ్ చేయడం బెస్ట్. ఇక్కడ 10:30కి డేటా ఏమైనా చేంజ్ అయిందో చూద్దాం.
10:30 డేటా సిచ్యువేషన్ ఏంటి, 10:30లో ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏం కనిపిస్తుంది అంటే 850కి ఇంకా సపోర్ట్ షిఫ్ట్ అవ్వడానికి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి వీక్నెస్ కూడా వాల్యూమ్ది ఇంకా పై అప్వర్డ్ షిఫ్టింగ్ కనిపిస్తుంది. ఇటువంటిప్పుడు ఈ ట్రేడ్ని మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. బట్ ఇక్కడ పూర్తి తీసుకోవడానికి మాత్రం ఛాన్స్ లేదు, ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్ వచ్చింది, ఓవరాల్ కండిషన్ వచ్చి 73% బులిష్నెస్ ఉంది. ఈవెన్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ పైకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కాబట్టి ఈ ట్రేడ్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో డేటా చేంజ్ అయిందో చూద్దాం. 10:48కి 10:48 సిచ్యువేషన్ ఏంటి, 10:48 సిచ్యువేషన్లో మనకి సపోర్ట్ మనకి పైకి వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ 800 దగ్గర ఉంది. ఇప్పుడు మనకు అల్టిమేట్ ఏది, 850 రెసిస్టెన్స్, మనకి సపోర్ట్ వచ్చి 800. 850 పైన దొరికితే ఇప్పుడు తీసుకోవాలి, 800 సపోర్ట్ దొరికితే కాల్ తీసుకోవాలి. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళడానికి మనకి ఇంతకుముందు వీక్నెస్ ఉంది కాబట్టి కొంచెం ఇది ఇప్పుడు రిస్కీ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఎవరైనా బుక్ చేసుకోకపోయినా లేకపోతే కాస్ట్ ఇక్కడ బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ 100%. ఇక్కడ ట్రేడ్ కంటిన్యూ చేయకుండా పైన టాప్ దొరికితే ఇప్పుడు తీసుకోవడానికి, బాటమ్ దొరికితే కాల్ తీసుకోవడానికి మాత్రం ప్రిఫర్ చేయాలి, అంతే, వేరే ఏం లేదు. ఇక్కడ కంటిన్యూ చేయడం కొంచెం రిస్కీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు మనకు సపోర్ట్ యొక్క వీక్నెస్ అనేది పైకి కనిపిస్తుంది కాబట్టి మనకి అట్లీస్ట్ 850 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ పోతుందా లేదని కొంచెం గ్యారెంటీ, కొంచెం కష్టం అవుతుంది యాక్చువల్గా మార్కెట్కి. పోవచ్చు బట్ కొంచెం కష్టం అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చూసిన క్యాండిడేట్ కింద క్లోజ్ అయిపోయింది, బట్ అక్కడ పుట్ తీసుకోవడం కూడా ఛాన్స్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఈ జోన్ వచ్చి నో ఎంట్రీ జోన్ ఇక్కడ వచ్చి. ఓకేనా, బాటమ్ టాప్ అంతే. క్యాండిల్ కింది వరకు వచ్చింటే మనకి చాలా బాగుండేది, బట్ ఇక్కడ ఏమైనా డేటా చేంజ్ అయిందో చూద్దాం. 11:24కి 11:24 సిచ్యువేషన్ సేమ్ అట్లాగే ఉంది. ఓకే, క్యాండిల్ కింద క్లోజ్ అయ్యింటే మనకి కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డేటా ఏమైనా చేంజ్ ఉందా, ఇక్కడ ఏమైనా పొటెన్షియల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, 12:06కి చూద్దాం. 12:06కి డేటా ఏమైనా చేంజ్ ఉందా, మనకి ఏమైనా ఛాన్సెస్ చూద్దాం. 12:06 సిచ్యువేషన్ ఏంటి, 12:06 సిచ్యువేషన్లో కూడా ఏం చేంజ్ లేదు. మనకు అల్టిమేట్ కావాల్సింది ఏంటంటే ఇది నో ఎంట్రీ జోన్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. టాప్ వచ్చి ఫుడ్ సైడ్, బాటమ్ వచ్చి కాల్ సైడ్ అంతా. ఇంకా ఓకే, డేటాలో దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఇప్పుడు బాటంలోకి ఏమొచ్చింది, 24,800 యొక్క బాటమ్కి ప్రైస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమైనా ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. 12:45కి 12:45 సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది, 12:45 సిచ్యువేషన్లో ఓకే షిఫ్టింగ్ అనేది 850 నుంచి 800కి అయింది. ఇంతకుముందు షిఫ్టింగ్ ఎక్కడ నుంచి 800 నుంచి 850కి అయింది. ఇప్పుడు ఏమవుతుంది, అన్షిఫ్టింగ్ అవుతుంది. ఈ అన్షిఫ్టింగ్ వచ్చి మనకు కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. అప్పుడు ఈ అన్షిఫ్టింగ్ ప్రెజర్ వచ్చి చాలా కొంచెం డీప్గా ఉంటుంది. అటువంటిప్పుడు మనం 800 యొక్క సపోర్ట్ నుంచి కాకుండా 750 సపోర్ట్ నుంచి S-1 నుంచి మాత్రమే మనం కాల్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. ఇది కొంచెం మనకి రిస్కీ జోన్ అవుతుంది. అప్పుడు మనకి ఇది సేఫ్ జోన్, ఎందుకంటే ఇక్కడ అన్షిఫ్టింగ్ జరిగింది. ఒకప్పుడు షిఫ్టింగ్ అయింది 800 నుంచి 850కి వెళ్ళింది, ఇప్పుడు 850 నుంచి మళ్ళీ 800కి వచ్చి అదే రీసెంట్ షిఫ్టింగ్ 12 ఈ టైంలోనే ఉంది. ఓకేనా, 12:40కి ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, 12:45 ఉన్నాం, జస్ట్ 5 minutes బ్యాక్ అయింది. ఓకే, దీని ఎఫెక్ట్ అనేది కింది వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనం కాల్ ఇక్కడ మనం అవాయిడ్ చేస్తాం అంతే. బట్ రిస్కీ ఉంటే చెప్పలేము, కానీ 99% ఇక్కడ కాల్ అవాయిడ్ చేయడం బెస్ట్ యాక్చువల్గా. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది మనకి ఏంటంటే 130కి. ఓకే, ఒకళ్ళు ఎవరైనా రిస్కీ ప్లేయర్ అంటే ఒక కాన్సెప్ట్లో ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటాయి. సపోజ్ ఎట్లా అంటే ఫస్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది అని చెప్పేసి, ఒక లెవెల్ ఫస్ట్ టైం అన్టచ్ జోన్ అని చెప్పేసి అనుకోని ఛాన్స్ ఉంది. బట్ ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ అన్షిఫ్టింగ్ అనేది చాలా కొంచెం ఓసారి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అదే డీప్గా ఒకసారి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ రోజు వెళ్ళలేదు, నో ప్రాబ్లం. ఓకే, ట్రేడ్ మిస్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఏమైనా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా మనం యాక్చువల్లీ ఏమన్నా. ఓకే, 2 o'clock ఆల్రెడీ మన ట్రేడబుల్ టైం అయిపోయింది, బట్ స్టిల్ చూద్దాం 2 o'clock.
ఇప్పుడు షిఫ్టింగ్ అనేది కంప్లీట్గా ఏంటి 800 కంప్లీట్ షిఫ్టింగ్ అయిపోయింది. ఓకే, ఈ వీక్నెస్ ఇంకా 850 దగ్గర అట్లా ఉంది. ఓకే, మనకు సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇది ప్రైస్ ఎక్కడ ఉంది, 24,800 యొక్క రెసిస్టెన్స్ లో మార్కెట్ ఉంది. బట్ ఈ వీక్నెస్ అనేది ఇంకా కొంచెం తగ్గి ఉంటే మనం ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా ఇది 97%, 84%, 76% ఉంది. ఈ పర్సెంటేజ్ తగ్గుతుందా పెరుగుతుందా ఒకసారి చూద్దాం. ఒకసారి ఫుడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఏం చూపిస్తుంది, తగ్గి మళ్ళీ పెరుగుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి అన్షిఫ్టింగ్ జరగడం కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఏంటి, స్ట్రెంత్ చూడండి యాక్చువల్గా ఏమవుతుంది అసలు. స్ట్రెంత్ బేరిషే ఉంది. ఓకే, బట్ వాల్యూస్ అనేది ఈ వాల్యూస్ ఒక తగ్గి మళ్ళీ తర్వాత సేమ్ పొజిషన్ మళ్ళీ 850కి రెసిస్టెన్స్ క్రియేట్ చేయడానికి మళ్ళీ అన్షిఫ్టింగ్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనం పుట్ తీసుకోకపోవడం మంచిది. పుట్ 850 రెసిస్టెన్స్ నుంచి ఈ రెసిస్టెన్స్ నుంచి తీసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కాల్ తీసుకోవద్దు, నా పుట్ తీసుకోవద్దు, నో ఎంట్రీ జోన్ లాగా అయిపోయింది 20 ఈ లెవెల్ వచ్చేసి. ఓకే, అలా 2 o'clock అయింది, బట్ వీ డోంట్ ట్రేడ్ ఆఫ్టర్ 2 o'clock. స్టిల్ మనం చూద్దాం. సేమ్ అదే లెవెల్లో మార్కెట్ ఉంది 224కి. 224 సిచ్యువేషన్ చూడండి వచ్చి మళ్ళీ 224 సిచ్యువేషన్ ఏంటి, 800 నుంచి మళ్ళీ ఇది కూడా 850కి ఇది అన్షిఫ్టింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో అన్షిఫ్టింగ్ జరిగింది ఎక్కడి నుంచి 800 నుంచి 850కి. ఈవెన్ సపోర్ట్ కూడా మళ్ళీ ఏం జరుగుతుంది, 800 నుంచి మళ్ళీ 850కి అన్షిఫ్టింగ్ జరుగుతుంది. ఓకే, మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి కానీ సూపర్ బుల్లిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 850 వరకు రెసిస్టెన్స్ వరకు పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బీ కేర్ఫుల్ వైల్ ట్రేడింగ్. ఓకే, ఈరోజు చాలా వోలటైల్ ఉంది మార్కెట్ వచ్చి మనకి లెవెల్ టు లెవెల్లో. ఓకేనా, ఐ హోప్ మీరు ఈరోజు ట్రేడింగ్ బాగానే జరిగింది అనుకుంటున్నారు. ఎక్స్పైరీ రోజు ఎవరు ఎట్లయితే లేరు కదా. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా జస్ట్ కామెంట్ రూపంలో ఛానల్లో ఈ ఈ వీడియో కింద పోస్ట్ చేస్తే నేను మళ్ళీ మీకు అడ్రస్ చేస్తాను. మీ కమ్యూనిటీలో మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా సరే ఈ ఛానల్ గురించి ప్లస్ ఈ క్యాలిక్యులేటర్ గురించి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మీరు ఇంకా మిగతా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.